ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ అభిమానం రెస్పెక్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఈ సాంగ్కి ఏంటంటే ఇది ఒక అభిమానంతో వచ్చిన పాట కాదు, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జర్నీని, అభిమానం కంటే ఎక్కువ కూడా ఒక అవగాహనతో వచ్చిన సాంగ్ ఇది. సో అంటే ప్రతి ఫ్యాన్ మనసులో తన గురించి ఏమనుకుంటాడో కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రతిబింబిస్తూ ప్రతి లైన్, అంటే హీరోయిజం సాంగ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ రాస్తే అది ఏ హీరోకైనా సూట్ అయ్యేలా ఉంటుంది యాక్చువల్గా, డెఫినెట్గా హీరో ఎలివేషన్స్ రాస్తున్నప్పుడు. బట్ ఈ పాట నేను ఇందాక ముందే వీడియోలో చెప్పినట్టు మీరు ఏ లైన్ విన్నా కళ్యాణ్ గారికి గుర్తొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినం అని అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. ఈ లైన్ నాకు నా ఫేవరెట్ లైన్. అంటే ప్రతి లైన్ ఫేవరెట్ లైన్సే లిరిక్స్లో ఉన్నాయి, బట్ ఎక్కువగా హత్తుకునే లైన్ ఇది.